రెండోది అదే మేం బేసిజానికి పోలా, ఆడ ఫీజిబిలిటీ వాటర్ ఉందని చెప్పినా కూడా దాన్ని పక్కన పెట్టారు. మీరు సీతారామ ప్రాజెక్టు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బట్టి విక్రమార్క గారు అనేక సందర్భాల్లో రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్కి సంబంధించి మీరు తుంగలో తొక్కి సీతారామ ప్రాజెక్టు తీసుకొచ్చి ఏదైతే 2,800 కోట్లు అయ్యేది 9,000 కోట్లు, మళ్ళీ మేము వచ్చేసరికి మా నెత్తిన 18,000 కోట్లకి రెడీగా ఆర్ఈలు పెడితే దాన్ని మేము రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్కి మళ్ళీ సీతారామాన్ని వైండప్ చేసి మేము దానికి పోలా అధ్యక్ష, బేసిజానికి పోలా. కానీ డబ్బు అన్ని కోట్లు ఖర్చు పెట్టారు. ఆ ప్రాజెక్టుని కంప్లీట్ చేయాలని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది అధ్యక్ష. మీరు కేవలం మీ స్వార్థం కోసం, మీ స్వలాభం కోసం అక్కడ రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ని రీడిజైన్ పేరుతో దాన్ని ఎత్తి సీతారామ ప్రాజెక్టు తీసుకొచ్చారు. ఇక్కడ తుమ్మిడేటు దగ్గర ఈ ప్రాజెక్టు ఎత్తి మేడిగడ్డ కాళేశ్వరం పేరుతో ఈ ప్రాజెక్టును తీసుకొచ్చి టోటల్గా ఒకే ఒక కాన్సెప్ట్తో ఎట్లా 1,00,000 కోట్లు మనం కొల్లగొట్టాలనే కాన్సెప్ట్తోనే ఈ ప్రాజెక్టు చేశారు అనేదే ఆ కమిషన్ పూర్తి నివేదికలో ఇచ్చిందన్నది తమర ద్వారా గౌరవ సభ్యులకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నా అధ్యక్ష.